So guys, in today class we are going to learn scalar further process concept. So మనం మార్జినల్ కాస్టింగ్లో లాస్ట్ 2 క్లాసెస్లో ఫస్ట్ ఏది చూసాం? మార్జినల్ కాస్టింగ్కి ఫస్ట్ స్పెషల్ ఆర్డర్ చూసాం. స్పెషల్ ఆర్డర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాని కాస్ట్ ఎలా ఫిక్స్ చేయాలి, మినిమం ప్రైస్ ఎంత తీసుకోవాలనేది. దాని తర్వాత ఒక ప్రోడక్ట్ని యాడ్ చేయాలి లేదా ఉన్నదాన్ని అలాగే కంటిన్యూ చేయాలి, కీప్ ఆర్ ఒకవేళ ప్రాఫిట్స్ లేకపోతే డ్రాప్ చేయాలా వద్దా, ఈ డిసిషన్ తీసుకోవడానికి మార్జినల్ కాస్టింగ్లో ఏ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలన్నది నిన్న చూసాం. సో నెక్స్ట్ ఈరోజు సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. ఒక ప్రోడక్ట్ని ఇప్పుడే సేల్ చేయాలా లేదా ఫర్దర్ ప్రాసెస్ చేసిన తర్వాత సేల్ చేయాలి. లెట్స్ టేక్ బెస్ట్ ఎగ్జాంపుల్ షుగర్ అండ్ మొలాసిస్. సో షుగర్ని ప్రొడ్యూస్ చేయడానికి వెళ్తే మనకు ఆటోమేటిక్గా మొలాసిస్ అనే ప్రోడక్ట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మొలాసిస్ని ఇప్పుడే సేల్ చేసామనుకోండి, లెట్స్ సే షుగర్ నుంచి మొలాసిస్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకు ఒక 100 రూపీస్ అయింది అనుకుందాం. అంటే మొలాసిస్ ప్రొడ్యూస్ అవ్వకముందు మనకు 100 రూపీస్ కాస్ట్ అయింది ఫర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. సో మొలాసిస్ని ఇప్పుడు సేల్ చేయాలండి. నేను షుగర్ గురించి మాట్లాడట్లేదు, ఓన్లీ మొలాసిస్ పాయింట్ ఆఫ్లో మాట్లాడుతున్నాను. సో మొలాసిస్ని యాజ్ ఆఫ్ నో సేల్ చేస్తే లెట్స్ సే 50 రూపీస్కి సేల్ అవుతుంది. నా దీన్ని ఇంకాస్త ఫర్దర్ ప్రాసెస్ చేసి నథింగ్ బట్ దీనికి కొన్ని ఫర్దర్ యాక్టివిటీస్ చేసి కెమికల్ సప్లైస్ అన్ని యూజ్ చేస్తే వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఈజ్ టు ఆల్కహాల్. సో మొలాసిస్ని ఆల్కహాల్గా కన్వర్ట్ చేయొచ్చు. ఆల్కహాల్గా కన్వర్ట్ చేసి సేల్ చేస్తే ఇది 200 రూపీస్కి సేల్ అవుతుంది. మొలాసిస్ని ఆల్కహాల్గా కన్వర్ట్ చేసి సేల్ చేయగలిగితే 200 రూపీస్ అవుతుంది. ఎట్ ఇస్ అజ్యూమ్. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే, మొలాసిస్గా ఉన్నప్పుడే సేల్ చేయడం బెటర్ ప్రోడక్ట్ని, లేదా మొలాసిస్ నుంచి ఆల్కహాల్ని ప్రిపేర్ చేసిన తర్వాత 200 రూపీస్కి సేల్ చేయడం బెటర్ అనేది క్వశ్చన్ మార్క్. సో ఐ నీడ్ టు మేక్ డిసిషన్ హియర్. నేను మొలాసిస్గా సేల్ చేయాలా లేదా ఆల్కహాల్గా కన్వర్ట్ చేసి సేల్ చేయాలని డిసిషన్ తీసుకోవాలి. సో ఈ మొలాసిస్ నుంచి ఆల్కహాల్గా కన్వర్ట్ చేయాలంటే నాకు ఎక్స్ట్రాగా 50 రూపీస్ అవుతుంది. నథింగ్ బట్ ఫర్దర్ యాక్టివిటీస్ చేయాలంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నిటికీ కూడా సమ్ కాస్ట్ అవుతుంది కదా. లెట్ అజ్యూమ్ ఇట్ ఈస్ 50. సో ఇప్పుడు మనం ఇక్కడ డిసిషన్ తీసుకోవాలి, ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా అని. డిసిషన్ తీసుకోవాలంటే యూ నీడ్ టు కంపేర్ 2 థింగ్స్. ఏంటంటే అది ఇంక్రిమెంటల్ రెవెన్యూ, ఇంక్రిమెంటల్ కాస్ట్. ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా అనే క్లారిటీ వచ్చేస్తుంది. దెన్ వాట్ ఈజ్ మీన్ బై ఇంక్రిమెంటల్ కాస్ట్? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఇంక్రిమెంటల్ కాస్ట్, దట్ ఈస్ 50. ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. మీరు మొలాసిస్ నుంచి ఆల్కహాల్గా కన్వర్ట్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మీరు ఇంకర్ అవుతారో, ఫర్దర్గా ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ మీరు ఇంకర్ అవుతారో, ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్, దట్ ఈస్ ఇంక్రిమెంటల్ కాస్ట్ 50 హియర్. ఇంక్రిమెంటల్ రెవెన్యూ అంటే ఏంటి? మీరు ఇప్పటికిప్పుడు సేల్ చేస్తే ఎంతకు సేల్ అవుతుంది, దీన్ని ఫర్దర్ ప్రాసెస్ చేసిన తర్వాత సేల్ చేస్తే ఎంతకు సేల్ అవుతుంది, ఈ రెండింటి మధ్య సమ్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ 150 విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ. అంటే రెవెన్యూస్లో డిఫరెన్స్ 150, దట్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ. ఇప్పుడు నాకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఫర్దర్ ప్రాసెస్ ఎలా అవుదని డిసిషన్ తీసుకుంటే యూ షుడ్ కంపేర్ దీస్ 2 థింగ్స్, ఇంక్రిమెంటల్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ ఇంక్రిమెంటల్ కాస్ట్. ఇఫ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్, ఎస్ యూ క్యాన్ డూ ద ఫర్దర్ ప్రాసెస్. ఎందుకంటే మీరు ఎక్స్ట్రాగా 50 రూపీస్ ఇంకర్ అవుతాయి, ఎక్స్ట్రాగా 150 రూపీస్ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఫర్దర్ ప్రాసెసింగ్ చేయండి. సో ఇక్కడ కెన్ డూ ఫర్దర్ ప్రాసెస్. మొలాసిస్గా సేల్ చేయకుండా ఆల్కహాల్గా కన్వర్ట్ చేసి సేల్ చేసి మీకు ఖచ్చితంగా ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. దీంతో పాటు ఒకవేళ 50 రూపీస్ కాకుండా ఇదే 200 రూపీస్ అయింది అనుకుందాం. అంటే ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్టే 200 రూపీస్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇంక్రిమెంటల్ కాస్ట్ ఏమో 200, ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఏమో 150. మీరు ఎక్స్ట్రాగా 200 రూపీస్ కాస్ట్ ఇంకర్ అవుతే మీకు 150 రూపీస్ బెనిఫిట్ వస్తుంది. డూ యూ థింక్ ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు ఫర్దర్ ప్రాసెస్? డెఫినెట్లీ నో. సో ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఈజ్ లెస్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్. In such cases, you should not further process the product. So it is better to sell the product as molasses only. మొలాసిస్గా సేల్ చేయడమే బెటర్. ఆల్కహాల్గా సేల్ చేయడం కన్నా మొలాసిస్గా ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ని సేల్ చేయడమే బెటర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్
సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. ఇప్పుడే సేల్ చేయడం బెటరా, ఫర్దర్ ప్రాసెస్ చేసిన తర్వాత సేల్ చేయడం బెటరా? ఇప్పుడే సేల్ చేయడం మీన్స్ ఒకవేళ ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇంక్రిమెంటల్ కాస్ట్ కన్నా తక్కువ ఉంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడే మొలాసిస్గా ఉన్నప్పుడు సేల్ చేయడం బెటర్. లేదు ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఎక్కువ ఉంది, ఇంక్రిమెంటల్ కాస్ట్ తక్కువ ఉంది అనుకుంటే ఫర్దర్ ప్రాసెస్ చేసిన తర్వాత సేల్ చేస్తే మీకు ఎక్కువ రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ని నేను ఇంకాస్త ఎన్లార్జ్ చేసి చెప్తాను, ఎందుకంటే మనం డిసిషన్ మేకింగ్లో మెయిన్గా కన్సిడర్ చేసింది విచ్ ఆర్ రిలవెంట్ కాస్ట్, విచ్ ఆర్ ఇర్రిలవెంట్ కాస్ట్, మనం దాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఇదే ప్రాసెస్ని కాస్త ఎలాబరేట్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. గైస్ నేను షుగర్ కేన్ తీసుకున్నాను. షుగర్ కేన్ మీద సమ్ ప్రాసెస్ చేస్తే నాకు షుగరు మొలాసిస్ 2 ఐటమ్స్ వచ్చాయి. షుగర్ మీద సమ్ ప్రాసెస్ చేస్తే నేను షుగర్ కేన్ మీద చేస్తే షుగర్ మొలాసిస్ టూ ప్రోడక్ట్స్ నాకు వచ్చాయి. షుగర్ కేన్ మీద ప్రాసెస్ చేయడానికి లెట్సే నాకు 100 రూపీస్ అయింది. షుగర్ని ఇప్పటికిప్పుడు సేల్ చేస్తే 200 రూపీస్కి సేల్ అవుతుంది యాజ్ ఆఫ్ నో సేల్ ప్రైస్. మొలాసిస్ అయితే 50 రూపీస్కి సేల్ అవుతుంది. ఇప్పుడు నేనేమనుకున్నాను, మొలాసిస్ని షుగర్గానే సేల్ చేస్తాను, ఇంకా దాన్ని ఫర్దర్ ప్రాసెస్ చేయడం అంటే ఏముండదు. బట్ మొలాసిస్ని ఫర్దర్ ప్రాసెస్ చేస్తే నాకు ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది. ఐ కెన్ సేల్ ఆల్కహాల్ ఫర్ 200 రూపీస్. ఫర్ డూయింగ్ ఫర్దర్ యాక్టివిటీస్ ఐ నీడ్ టు ఇంకర్ 50 రూపీస్. సేమ్ కాన్సెప్టే, ఐ నీడ్ టు ఇంకర్ 50 రూపీస్. ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దని డిసిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఈ 2 పాయింట్స్ని కంపేర్ చేయాలి. దిస్ ఈజ్ 150 ఇంక్రిమెంటల్ రెవెన్యూ, దిస్ ఈజ్ ఇంక్రిమెంటల్ కాస్ట్. Incremental revenue is greater than incremental cost, so it is advisable to do further process. ఒకవేళ ఇంక్రిమెంటల్ రెవెన్యూ తక్కువ ఉంది, ఇంక్రిమెంటల్ కాస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు డూ ఫర్దర్ ప్రాసెస్. మరి ఇక్కడ డిసిషన్ మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కన్సిడర్ చేయాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఇది షుగర్, ఇది ఇక్కడికే ఫినిష్ గుడ్స్ అయిపోతుంది, లైక్ బై ప్రోడక్ట్ లాగా వచ్చింది అంతే మనకు మొలాసిస్ అనేది, ఆర్ జాయింట్ ప్రొడక్ట్ సిచ్యువేషన్ని బట్టి చేంజ్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ని బట్టి. బట్ ఈ సినారీలో అది బై ప్రోడక్ట్. సో ఇక్కడ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నేను ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా అనే డిసిషన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా నేను కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో 50 రూపీస్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. నేను కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాను, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడలేదు. కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ 50 రూపీస్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ relevant cost. 50 rupees is considered as the relevant cost. At the same time నేను షుగర్ కేన్కి 100 రూపీస్ ఇంకర్ అయ్యాను, షుగర్ కేన్ కోసం 100 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయ్యాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే షుగర్ కేన్కి ఇంకర్ అయిన కాస్ట్ని నేను డిసిషన్ మేకింగ్లో ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా అనే డిసిషన్ మేకింగ్లో ఎక్కడ కూడా కన్సిడర్ చేయలేదు. దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ రిలవెంట్ కాస్ట్. గైస్ ఐ హోప్ ద పాయింట్ ఈస్ వెరీ క్లియర్. సో నేను డిసిషన్ మేకింగ్లో ఏవైతే కాస్ట్లు ఇన్వాల్వ్ అయ్యాయో వాటిని రిలవెంట్ కాస్ట్గా డిఫైన్ చేశాను, దట్ ఈస్ 150 హియర్. డిసిషన్ మేకింగ్లో ఏవైతే ఇన్వాల్వ్ అవ్వట్లేదో కాస్ట్, నేను ఇంకర్ అయిన కాస్ట్ నేను చెప్తున్నది, రెవెన్యూస్ కాదు కాస్ట్. 100 రూపీస్ నా డిసిషన్ మేకింగ్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు, సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్ చేయాలని డిసిషన్ తీసుకున్నప్పుడు ఎక్కడ 100 రూపీస్ ఇన్వాల్వ్ అవ్వలేదు. దట్స్ వై ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇర్రిలవెంట్ కాస్ట్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ MCQ క్వశ్చన్ ఫర్ బోత్ CA అండ్ CMA. సో ఇది రిలవెంట్ కాస్టా ఇర్రిలవెంట్ కాస్ట్ అడుగుతారు, ఖచ్చితంగా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఇర్రిలవెంట్ కాస్ట్. సో జస్ట్ అనలైజ్ చేయండి ఒకసారి మొత్తం డేటా.
So guys, I hope clear. Now we are left with one more topic in marginal costing, that is make or buy. మన ప్రోడక్ట్ని మనమే మేక్ చేయడం బెటరా ఆర్ బయట నుంచి పర్చేస్ చేయడం బెటరా? చాలా సింపుల్ కాన్సెప్ట్, సింపుల్. ఇక్కడ కూడా మనం డిసిషన్ మేకింగ్ చేయాలి. నథింగ్ బట్ మేక్ చేయాలా బై చేయాలని డిసిషన్ తీసుకోవాలంటే యూ నీడ్ టు కంపేర్ టూ థింగ్స్, దట్ ఈస్ రిలవెంట్ కాస్ట్ అండ్ పర్చేస్ ప్రైస్. సో రిలవెంట్ కాస్ట్ ఇస్ ద కాస్ట్ దట్ యు ఇంకర్ టు మేక్ ద ప్రోడక్ట్. సో ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనం ఇంకర్ అయ్యే కాస్ట్ని రిలవెంట్ కాస్ట్ అంటాం. సో పర్చేస్ ప్రైస్ అంటే ఏంటి? మీరు బయట నుంచి పర్చేస్ చేస్తే, ఒక ప్రోడక్ట్ని బయట నుంచి పర్చేస్ చేస్తే ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వాల్సి వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ పర్చేస్ ప్రైస్. సో మీరు ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటే మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ని రిలవెంట్ కాస్ట్ అంటాం. అదే ప్రోడక్ట్ని బయట నుంచి కొంటే మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ని పర్చేస్ ప్రైస్ అంటాం. లెట్స్ సే నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నా. ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 50 రూపీస్ అవుతుంది నాకు, నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే. అదే బయట నుంచి పర్చేస్ చేస్తే బయట 40 రూపీస్కే దొరుకుతుంది. బయట 40 రూపీస్కి నాకు అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి నేను చేస్తే బెటర్ ఇక్కడ ఈజ్ అడ్వైజబుల్ టు బై అవుట్ సైడ్. ఎందుకంటే నాకు 10 రూపీస్ సేవ్ అవుతుంది కదా. గైస్, ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ దట్ ద క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. సో క్వాలిటీ అన్నీ కూడా సేమ్గానే ఉంటాయని అజంప్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి మనం ఇక్కడ. లేదు, నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తే 50 రూపీస్ అవుతుంది, బయట అదే ప్రోడక్ట్ 70 రూపీస్కి దొరుకుతుంది. అలాంటప్పుడు డిసిషన్ ఏంటి? అడ్వైజబుల్ టు మేక్ మ్యానుఫ్యాక్చర్ ఇన్సైడ్. మీరే మ్యానుఫ్యాక్చర్ చేయండి, ఇన్ హౌస్లో మ్యానుఫ్యాక్చర్ చేయండి. ఎందుకంటే నీకు 20 రూపీస్ కాస్ట్ సేవ్ అవుతుంది మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల. సో పర్చేస్ ప్రైస్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. సింపుల్ చెప్పాలంటే సప్లయర్ మనకు ప్రొవైడ్ చేసే ప్రైస్. అండ్ రిలవెంట్ కాస్ట్లో వీ నీడ్ టు కన్సిడర్ ఫ్యూ థింగ్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ ఇన్ రిలవెంట్ కాస్ట్? అల్టిమేట్లీ వేరియబుల్ కాస్ట్. మీరు ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏదైనా వేరియబుల్ కాస్ట్ ఇంకర్ అయితే దాన్ని యాడ్ చేయాలి. ప్లస్ ఏదైనా అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటే ఖచ్చితంగా అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ని కూడా కన్సిడర్ చేయాలి. దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూ షుడ్ కన్సిడర్ ఆపర్చునిటీ కాస్ట్ ఆల్సో. యూ షుడ్ కన్సిడర్ opportunity cost also. So if you consider these 3 items, it will be considered as relevant cost of making the product. You need to compare the manufacturing cost with the purchase price. If manufacturing cost is less than the purchase price, it is advisable to manufacture. If manufacture cost is greater than the purchase price, it is advisable to purchase the product from the outside. So this is all about make or buy concept. Very simple. Just revise it. Today I have discussed 2 concepts. One is related to sale or further process. The other one is related to make or buy concept. I have already discussed the special order and add, keep, drop concept in earlier classes. In next class we will discuss limiting factor concept. One more important concept in marginal costing part 2. We will discuss limiting factor in next class. So we'll meet in next. Bye.